నాన్నకి మేజరే కనుక పోలీసులు తీసుకెళ్తే ఎలా ఉంటుందన్నయ్య? పోలీసులు అక్కడికి కాదు ఇక్కడికి తీసుకురావాలి. అటు చూడు. పాత బాకీ ఒకటి మిగిలిపోయిందండి. బలరామయ్య గారు, మీ తమ్ముడు నా చేపలను కూడా చంపేస్తున్నారండి. ఎవర్రమ్మ తమ్ముళ్ళు కొట్టమని చెప్పింది? చెప్పు చెప్పు. చెప్తాను బసవపుల్లమ్మ గారు. ధైర్యం ఉంటే రండిరా బయటికి. మాకు 100 తగాదాలు ఉండొచ్చు. ఒంటరిగా దొరికారని మీ మనుషుల చేత మా తమ్ముళ్ళు కొట్టిస్తావా? ఇప్పుడే వాళ్ళని చెత్త రేగొట్టొచ్చాను. ఇంకోసారి మా వాళ్ళ మీద చెయ్యి పడితే నీ కొడుకుల తలలు తీస్తాను. మీలాగా మాకు రౌడీలు అవసరం లేదు. జాగ్రత్త. ఏమన్నావు? నీ తమ్ముడి ఒంటి మీద చెయ్యి పడితే నా కొడుకుల తలలు తీసేస్తావా? వాడి ఒంటి మీద పడేది చెయ్యి కాదురా, పూలమాల. మీ నాన్నని ఎదిరించి మీ తమ్ముడు ఎందుకు బయటకు వచ్చాడో తెలుసా? నా మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి. ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వాడి చేత నా మనవరాలి మెళ్ళో తాళి కట్టిస్తాను. పరశురామయ్య తన కొడుకులకు పెళ్లి చేయలేకపోతే ఈ బసవ పున్నమ్మ చేస్తుందని చెప్పరా మీ నాన్నకి? చేతనైతే ఈ పెళ్లి ఆపమని చెప్పరా? అమ్మా, నీకేమైనా మతిపోయిందా? వాడికిచ్చి పెళ్లి చేస్తానంటావేంటి? ఆ విధవకు మన జానకం ఇస్తానంటావా? అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకుంటే ఇక మేమెందుకు? ఒరేయ్, నీకు బుర్రలేవురా? అసలు ఈ పెళ్లి జరిగితేగా మన పెళ్లి మనం నిశ్చయించిన వాడితోనే జరుగుతుంది. మరి వాడితో అలా చెప్పావు? అదేరా ఈ బసవ పున్నమ్మంటే. లేకపోతే నా ప్లాన్ అంతా చెడిపోయేది. ఇప్పుడు వీడు వెళ్ళి వాడితో చెప్తాడు. వాణ్ణి ప్రాణాలతో తెమ్మంటారా, తల నరికి తెమ్మంటారా? చెప్పండి నాన్నగారు, మీరేం చెప్తే అది చేస్తాను. నేను రాను. నోరు మూసుకుని ఎక్కుతావా లేదా? నువ్వే కాదు, నాన్నగారు వచ్చి పిలిచినా నేను రాను. ఆ బసవ పున్నమ్మ మనవరాలి మెళ్ళలో తాళి కడతానంటావరా? చంపేస్తాను. ఎక్కించా వీడి. అదిగో నాన్నగారు.
నా మాట కృష్ణ అన్నయ్య రామయ్య నా మాట విను కృష్ణమాన్ ప్లీజ్ ప్రాణాలతో ఎవరు నీకు అన్నయ్య మన వంశంలో నువ్వు చెడబుట్టావురా నిన్ను చంపేస్తాను నన్ను నన్ను వదలండి. చావండి కుక్కల కంటే హీనంగా కొట్టుతామండి వంశం గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు నడుచుకోవాలి పబ్లిక్ రోడ్లో మీ అన్నదమ్ములు కొట్టుకు తెచ్చి మీ నాన్న పరువుకి నిప్పు పెడుతున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సిందేమిటో తెలుసా? ఆ పరశురామ ఇంటికి వెళ్ళండి. మా పిల్ల పెళ్లి మీ చేతుల మీదుగా దగ్గరుండి జరిపించాలని అతని సహాయం కోరండి.